హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాక్స్ క్రానికల్స్. మీరు డాంకీ ఫార్మింగ్ ని ఎప్పుడైనా చూసారా? కనీసం విన్నారా? ఇండియాలో డాంకీ ఫార్మింగ్ ని ప్రమోట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఒక కొత్త స్కీమ్ ని ఇంట్రడ్యూస్ చేసింది. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి లీడర్షిప్ లో గవర్నమెంట్ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అంటే NLM స్కీమ్ ద్వారా డాంకీ ఫార్మింగ్ స్టార్ట్ చేయడానికి 50% సబ్సిడీని ఇస్తుంది. మాక్సిమం సబ్సిడీ అమౌంట్ వచ్చి 50 lakhs వరకు ఉంటుంది. అంటే మీరు డాంకీ ఫార్మింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే గవర్నమెంట్ నుండి పెద్ద సపోర్ట్ అనేది దొరుకుతుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, గవర్నమెంట్ డాంకీ ఫార్మింగ్ ని ఎందుకు ప్రమోట్ చేస్తుంది? రీజన్ ఏంటంటే, ఇండియాలో డాంకీస్ పాపులేషన్ చాలా ఫాస్ట్ గా తగ్గిపోతుంది. లైవ్ స్టాక్ సెన్సస్ 2019 ప్రకారం ఇండియాలో కేవలం 1.23 lakh డాంకీస్ మాత్రమే ఉన్నాయి. అంటే 2012 తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 50% వరకు డిక్రీజ్ అయ్యాయి. ముందు విలేజెస్ లో డాంకీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేవి. ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్షన్ వర్క్స్ లో కానీ, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేయడం, లేదా రూరల్ ఏరియాస్ లో స్మాల్ ట్రాన్స్పోర్టేషన్ కోసం. కానీ ఇప్పుడు మషిన్స్ యూజ్ ఎక్కువ అవడం వల్ల డాంకీస్ యూజ్ అనేది చాలా తగ్గిపోయింది. అందుకే గవర్నమెంట్ డాంకీస్ పాపులేషన్ ఇంక్రీజ్ చేయాలి అని డిసైడ్ చేసింది. అండ్ ఈ సబ్సిడీని నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అంటే NLM స్కీమ్ కింద ఇస్తున్నారు. ఈ స్కీమ్ మెయిన్ గోల్ ఏంటంటే, లైవ్ స్టాక్ ఫార్మింగ్ ని ప్రమోట్ చేయడం, రూరల్ ఇన్కమ్ ని కొద్దిగా ఇంక్రీజ్ చేయడం అండ్ న్యూ బిజినెస్ ఆపర్చునిటీస్ ని క్రియేట్ చేయడం. ఈ స్కీమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరీయింగ్ మేనేజ్ చేస్తుంది. సో గాడిదలతో పాటు గవర్నమెంట్ గుర్రాలు మరియు క్యామెల్స్ అంటే ఒంటెలతో కూడా ఫార్మింగ్ ని ఎంకరేజ్ చేస్తుంది. ఇప్పుడు మన మెయిన్ పాయింట్ సబ్సిడీ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాస్ట్ లో 50% వరకు సబ్సిడీని ఇస్తుంది. అంటే మాక్సిమం సబ్సిడీ అమౌంట్ 50 lakhs వరకు ఉంటుంది. ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే, మీరు డాంకీ ఫార్మింగ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి బ్యాంక్ లోన్ తీసుకున్నారు అనుకుందాం. సో గవర్నమెంట్ లోన్ అమౌంట్ లో 50% వరకు సబ్సిడీని ప్రొవైడ్ చేస్తుంది. ఈ సబ్సిడీ 2 installments లో రిలీజ్ చేస్తారు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చి బ్యాంక్ లోన్ అప్రూవ్ అయిన తర్వాత అండ్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ వచ్చి మీ ప్రాజెక్ట్ ని వెరిఫై చేసిన తర్వాత. ఇప్పుడు ఈ స్కీమ్ కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనేది చూద్దాం. ఈ స్కీమ్ కి ఫార్మర్స్ అంటే రైతులు మాత్రమే అప్లై చేయాలి అనే రూల్ ఎక్కడా లేదు. వేరే వేరే కంపెనీస్ కూడా అప్లై చేయొచ్చు. ఎగ్జాంపుల్, ఫస్ట్ది ఫార్మర్స్ అప్లై చేయొచ్చు, లేదా FPO అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అప్లై చేయొచ్చు, లేదా SHG అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అప్లై చేయొచ్చు, లేదంటే JLG అంటే జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ అప్లై చేయొచ్చు, లేదా కోఆపరేటివ్స్ లేదా సెక్షన్ 8 కంపెనీస్ అంటే అగ్రికల్చర్ రిలేటెడ్ గ్రూప్స్ అండ్ ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ ఆపర్చునిటీ అనేది ఉంది. ఇప్పుడు డాంకీ ఫార్మింగ్ బిజినెస్ కి మినిమం రిక్వైర్మెంట్ అనేది ఒకటి ఉండాలి. అదేంటో చూద్దాం. సో ఈ డాంకీ ఫార్మింగ్ యూనిట్ స్టార్ట్ చేయాలి అంటే కొన్ని కండిషన్స్ అనేవి ఉన్నాయి. మన దగ్గర మినిమం గా 50 ఫీమేల్ డాంకీస్ అండ్ 5 మేల్ డాంకీస్ అనేవి ఉండాలి అని గవర్నమెంట్ రూల్ పెట్టింది. అంటే టోటల్ గా 55 డాంకీస్ తో మనం ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఇప్పుడు చాలా మంది యువత డాంకీ ఫార్మింగ్ బిజినెస్ లో ఇంట్రెస్ట్ ని చూపిస్తున్నారు. కొంతమంది ఎంటర్ప్రెన్యూర్స్ డాంకీ ఫార్మింగ్ ద్వారా lakhs లో ఇన్కమ్ ని ఎర్న్ చేస్తున్నారు. డాంకీస్ ని డైరెక్ట్ గా సెల్ చేయొచ్చు, లేదా రూరల్ ఇండస్ట్రీస్ కి సప్లై చేయొచ్చు. కానీ మెయిన్ ఇన్కమ్ ఎక్కడ వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. అదే డాంకీ మిల్క్ అంటే గాడిద పాలకి ఉన్న డిమాండ్. డాంకీ మిల్క్ కి ఇంటర్నేషనల్ మార్కెట్ లో చాలా హై డిమాండ్ ఉంది. అంటే డాంకీ మిల్క్ ని ప్రీమియం ప్రొడక్ట్ గా కన్సిడర్ చేస్తారు. స్పెషల్ గా హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ లో, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లో మరియు కాస్మెటిక్ ఇండస్ట్రీస్ లో ఈ డాంకీ మిల్క్ ని ఎక్కువగా యూజ్ చేస్తారు. డాంకీ మిల్క్ ప్రైస్ అనేది చాలా హై ఉంటుంది కాబట్టి డాంకీ ఫార్మింగ్ ప్రాఫిటబుల్ బిజినెస్ గా మారుతుంది. సో ఫ్రెండ్స్, ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, మన సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు డాంకీ ఫార్మింగ్ ని చాలా సీరియస్ గా ప్రమోట్ చేస్తుంది. 50% సబ్సిడీ అంటే అప్ టు 50 lakhs వరకు ఆఫర్ చేస్తుంది. ఈ స్కీమ్ వల్ల డాంకీస్ పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, రూరల్ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది, మరియు ఫార్మర్స్ కి కొత్త బిజినెస్ ఆపర్చునిటీ అనేది ఒకటి దొరుకుతుంది. ఫ్యూచర్ లో డాంకీ ఫార్మింగ్ ఇండియాలో ఒక స్పెషల్ లైవ్ స్టాక్ బిజినెస్ గా డెవలప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో మీరు డాంకీ ఫార్మింగ్ బిజినెస్ గురించి ఏమనుకుంటున్నారు? ఇది ఫ్యూచర్ లో ప్రాఫిటబుల్ బిజినెస్ గా మారుతుందా లేదా? మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.